యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఆలస్యంపై డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఉన్న సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. ఎప్పటికి అందుబాటులోకి వస్తుందని అడిగారు. ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వీ బెల్ అధికారులతో యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కు పనులు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సమగ్ర నివేదిక తనకు అందజేయాలని భట్టి అధికారులను ఆదేశించారు. వాస్తవానికి ఒప్పందం ప్రకారం 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో 3 యూనిట్లు పూర్తి చేసుకుని 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనేది తొలుత పెట్టుకున్న లక్ష్యమని అధికారులు తెలిపారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించకుండా నామినేషన్ పద్ధతిలో ఆహ్వానించారని తెలిపారు. దీనిపై మంత్రి భట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాణం ఆలస్యానికి బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే కారణమని అధికారులు వెల్లడించారు. యాదాద్రి కేంద్రానికి పర్యావరణ అనుమతులను ఈ ఏడాది ఏప్రిల్ వరకైనా తీసుకొస్తే తాము వచ్చే సెప్టెంబర్ వరకు 2 యూనిట్లు, డిసెంబర్ నాటికి మరో 2 యూనిట్లు పూర్తి చేస్తామని, 2025 మే నెలాఖరుకు చివరి యూనిట్ను పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బెల్ అధికారులు మంత్రికి తెలిపారు.